చా మా సినిమా పండుగ సీజన్లో వచ్చుంటేనా, అబ్బా ఫిలిం రిలీజ్ టైంలో ఇంకో 3 రోజులు సెలవులు దొరుకుంటేనా, ఆ పాన్ ఇండియా సినిమా మాపై పడకుండుంటేనా. చిన్న నిర్మాతల కలలు ఎలా ఉండటం కామన్. ఏ మేకర్ అయినా తమ సినిమా విడుదల సమయంలో అన్ని అనుకూలించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాలని కోరుకోవటం సహజం. ఎగ్జాక్ట్గా అలాంటి సీజనే ఇప్పుడు ప్రొడ్యూసర్ని మురిపించడానికి రెడీ అవుతుంది. అయితే ముందు లేక తర్వాత వస్తాం, కానీ మాకు ఈ పండుగ సీజన్తో పెద్దగా పని లేదంటూ సైడ్ ఇవ్వగా, ఈ గ్యాప్లోనే మేమున్నామంటూ కర్చీఫ్లు పట్టుకుని సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. మరి ఏ సీజన్ కోసం ఆ సినిమాలు రెడీ అవ్వగా ఏ సినిమాలు సైడ్ ఇచ్చాయో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ అంటేనే సినిమాల సందడి. డైలీ బిజీగా ఉండే ఆడియన్స్ పిల్లా పాపలతో థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసేది అప్పుడే. మరి దీన్ని బాగా క్యాచ్ చేసుకుని కలెక్షన్లు కొల్లగొట్టడానికి తమ సినిమాలతో రెడీ అయిపోతుంటారు మూవీ మేకర్స్. అయితే అలా ఈ సంక్రాంతికి వచ్చిన వాటిలో హనుమాన్, వేసవి సీజన్లో కల్కి సినిమాలు తప్ప మిగతావి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేయకుండానే తిరుగుటపాల్లో వెళ్లిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత అన్ సీజన్లో కొన్ని సినిమాలు వచ్చినా అవి వచ్చిన సంగతి సినిమాలో నటించిన వాళ్లకి కూడా కనిపించనంత వేగంగా వెళ్లిపోయాయనే చెప్పాలి. బచ్చన్లో డబుల్ ఇస్మార్ట్లు వెండితెర మీద డీలా పడితే అంటూ పలకరించిన కమిటీ కుర్రోళ్లు సరిపోదా శనివారం అంటూ మళ్లీ బాక్స్ ఆఫీస్ మత్తు వదలగొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా నేను దసరా పండుగ వరకు ఆగలేను బాబోయ్ అంటూ ఈ నెల 27న పలకరించడానికి సిద్ధమవ్వడం, నేను ఇప్పుడే రాలేను అంటూ పుష్పరాజు డిసెంబర్కి వెళ్లిపోవడంతో ఈ పండుగ సీజన్ని మేము సొమ్ము చేసుకుంటామంటూ రెడీ అయిపోయాయి చిన్న సినిమాలు. అక్టోబర్ తొలివారం నుంచి మొదలు కానున్న దసరా సెలవుల్ని క్యాచ్ చేసుకునేందుకు స్వాగ్తో థియేటర్లలో సత్తా చాటడానికి వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి హిట్స్ తర్వాత విష్ణు నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. హసిద్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజరాజ చోరా కథా కథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. స్వాగ్లో రీతూ వర్మ ఫీమేల్ లీడ్లో నటించగా ఆడా మగల పంచాయతీ బ్యాక్ డ్రాప్ లో అక్టోబర్ 4న విడుదల కానున్నట్టు వస్తున్న వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. మరి కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమా దసరా పండుగని ఎంటర్టైన్ చేసి శ్రీవిష్ణుకి హ్యాట్రిక్ ఇస్తుందా లేదన్నది సీజనే సమాధానం చెబుతుంది. తండ్రి కొడుకుల ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరోతో రెడీ అయిపోయాడు సుధీర్ బాబు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉండడంతో దసరా సినిమాకి ఒక మంచి ఫ్యామిలీ సినిమా వస్తుందనే చెప్పాలి. లూజర్ వెబ్ సిరీస్ తో సక్సెస్ కొట్టిన అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో నెటిజన్లు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక మొన్నటి జూన్ నెలలో ఆయన హీరోగా నటించిన హరుంహర కథ బాగున్నా కాసులు రాల్చకపోవడంతో ఘట్టమనేని అల్లుడి ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయని చెప్పాలి. ఇక కామెడీ యాక్షన్ సినిమాలు తీసి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల. వరుస డిజాస్టర్లతో సోదిలో లేకుండా పోయిన ఈ దర్శకుడు నుండి వస్తున్న తాజా సినిమా విశ్వం. చాలా రోజులుగా సక్సెస్ లేక మొహం వాచిపోయి ఉన్న గోపిచంద్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. మళ్లీ నాదైన కామెడీ టైమింగ్ తో సాలిడ్ గా కంబ్యాక్ ఇస్తానంటున్న శ్రీను వైట్ల దసరా పండగకే పలకరించడానికి సిద్ధమైపోయాడు. ఇక ఈ ఏడాది అంబాజీపేట బ్యాండ్ తో బాగానే సౌండ్ చేసిన సుహాస్ ప్రసన్న వదనంతో నిరాశపరిచాడనే చెప్పాలి. ఇక ఈ సీజన్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటా అంటూ దసరాకి జనక అయితే గనకతో సిద్ధమవుతున్నాడు. బలగంతో హిట్ ఖాతాలో వేసుకున్న దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఎమోషనల్ గా, కామెడీగా, డిఫరెంట్ కథతో రానున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. మరి దసరా రోజున రానున్న ఈ చిత్రంతో సుహాస్ గాడిన పడతాడో లేదో చూడాలి. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ కనిపించని లోటును తీర్చేందుకు రజనీకాంత్ వెట్టాయంతో దసరా బాక్స్ ఆఫీస్ బరిలో నిలవడానికి రెడీ అవుతున్నాడు. జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత తలైవా, జై భీమ్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. దేనికి తోడు ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించడం, ఇటీవల విడుదలైన మనసిలాయో పాటలో మంజు వారియర్ తలైవా స్టెప్స్ తో ఈ వేటగాడిపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇలా ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలు దసరా పండుగని మరింత ఎంటర్టైన్ గా మార్చి మంచి వసూళ్లను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.